మేము అంటే ఏంటంటే గవర్నమెంట్ సరైన నిర్ణయాలతో ముందుకెళ్తే మేము సరైన నిర్ణయాలు తీసుకొని బతుకు తెరువు బాగు చేసుకోగలం. లేదా వాళ్ళ మాటలు చెప్తా పోతుంటే ఏమైతుంది, ఆ మాటలకి బలవుతున్నాం అంతే. ఏం జరుగుతుందంటే మేము ఇంకేదన్నా బయట చూసుకోండి, నేను బయట కొన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళిన అది ఎందుకు వెళ్ళిన అంటే ఇంటర్వ్యూస్కి ఒకవేళ ఇది కానీ లేదంటే ఇమీడియట్ గా జాయిన్ అవుదాం అన్న పరిస్థితుల్లో వెళ్ళిన. కానీ ఈ మధ్యలో తెలిసింది ఏంటంటే 22,033 ఉద్యోగాలు అని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీలో పాలాభిషేకం జరిగింది. మన కొంతమంది ఎవరు చెనగాని దయాకర్ గాని లేకపోతే వీళ్ళు చెప్పున్నారు. ఏది ఉస్మానియా యూనివర్సిటీలో ఎవరైనా మానవతరాయ్ వాళ్ళందరూ పాలాభిషేకం మన సీఎం గారికి పాలాభిషేకం చేయకి 22,033 ఉద్యోగాలు అని చెప్పేసి నెంబర్తో సహా చెప్పాను. ఆ నెంబర్లో పవర్ సెక్టర్ అనేది ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ పక్కా ఉంటుందని చెప్పడంతో ప్రిపరేషన్లో కూర్చున్నాను. ప్రిపరేషన్లోనే ఉన్నాం. ఇంకా నీకు వదిలిపెట్టడానికి నాకు స్కోప్ ఎక్కడ ఉంది, నేను వేరే జాబ్ చేసుకోవడానికి అవకాశం ఎక్కడ ఉంది, నా ఆర్థిక పరిస్థితి బాగు చేసుకోవడానికి అవకాశం ఎక్కడ ఉంది, నేను చిన్న పార్ట్ టైం జాబులు చేసుకుంటూ చదువుతున్నాం. ఇట్లాంటి పరిస్థితి గవర్నమెంట్ తీసుకునేటువంటి చిన్న నిర్ణయాలు అనేవి ఈ చూస్తానికి మీకు చిన్నయే కావచ్చు, కానీ ఎంతో మంది నిరుద్యోగులను బలి చేసుకుంటున్నాయి.